టెస్లా కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. వీటిలో ఉండే ఫీచర్లు జనాలను బాగా ఆకర్షిస్తాయి. అయితే టెస్లాకు పోటీ ఇచ్చేలా చైనాలో ఓ కంపెనీ వచ్చింది. అదే BYD కార్లు. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే కార్లు సూపర్ హిట్ అయ్యాయి. టెస్లాకు పోటీ ఇస్తున్నాయనే చెప్పాలి. కొందరైతే టెస్లా కన్నా బెస్ట్గా ఉన్నాయంటూ చెప్తున్నారు. వీటన్నిటికీ తోడు టెస్లాలో ఎక్కువ మోడల్స్ అందుబాటులో లేవు. అదే BYDలో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. సెడాన్, SUVలు కూడా BYDలో ఉండడంతో జనాలు వీటిని ఇష్టపడుతున్నారు. ఇప్పటికే టెస్లా కంపెనీ ఇండియాలో మొదలైంది. ఇక త్వరలోనే మన దేశంలో BYD అట్టో 2 కాంపాక్ట్ సెడాన్ను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే అంతకుమించి ఈ కార్లను భారత్లోనే తయారు చేసేలా కంపెనీతో సంప్రదింపులు జరుపుతోంది భారత ప్రభుత్వం. రష్యా నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా పెద్ద ఎత్తున ఇండియాపై సుంకాలు విధించింది. ఈ క్రమంలో భారత్, అమెరికా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. ట్రంప్ సుంకాల దెబ్బకు భారత్, చైనా మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తోంది. అంతకుముందు చైనా సంస్థల వైపు చూడని భారత్ ఇప్పుడు వాటిని మన దేశానికి తీసుకువచ్చే ప్లాన్లు వేస్తోంది. చైనా నుంచి దిగుమతులు చేసుకునేందుకు ఇప్పటికే కొన్ని చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు BYD తన ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని చైనా నుంచి మన దేశానికి పంపిస్తోంది. అంతకుముందు BYD కార్లు బాగా హిట్ అయినా కూడా సుంకాలు ఎక్కువ పడుతుండడం వల్ల కార్ల ఖరీదు ఎక్కువై వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి భారత్లోనే కార్లను తయారు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ యోచిస్తోంది. దీంతో మన దేశంలో విస్తరించడానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయడంలో BYD ప్రయత్నాలు చేస్తోంది. దాంతోపాటు వచ్చే 6 నెలల్లో అట్టో 2 మోడల్ కార్ను తక్కువ ధరలో మన దేశంలో విడుదల చేయాలని BYD సంస్థ భావిస్తోంది. BYD తయారు చేసే ఎలక్ట్రిక్ కార్లలో లిథియం అయాన్ బ్యాటరీలను వినియోగిస్తారు. ఇప్పుడు వీటి ఉత్పత్తి కోసం భారత దిగ్గజాల్లో ఒకటైన అదానీ గ్రూప్ను అప్రోచ్ అవుతోంది BYD కంపెనీ. హైదరాబాద్కు చెందిన వొలెక్ట్రా సంస్థతో బస్సుల తయారీ భాగస్వామ్య ఒప్పందం ఎన్నో ఏళ్లుగా BYDకి ఉంది. అయితే ఇప్పుడు కార్లను వీటితో సంబంధం లేకుండా తీసుకురావాలని అనుకుంటోంది. అంతేకాదు తెలంగాణలోనే BYD కార్లను తయారు చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా అనుమతులు రాలేదు. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రపోజల్ త్వరలోనే ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పలువురు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.